హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ లెన్స్. మనము ఈరోజు రోజు వాడే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తేలికగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు చూసేద్దాం. ఆ వాక్యాలు ఏంటంటే, వెళ్ళేటప్పుడు తలుపు మూసి వెళ్ళు, అది నాకు నచ్చలేదు, ఇంకా ఎంతసేపు అవుతుంది, నేను చాలా అలసిపోయాను, గదంతా శుభ్రంగా సర్దాను. మొదటి వాక్యం, వెళ్ళేటప్పుడు తలుపు మూసి వెళ్ళు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. వెళ్ళేటప్పుడు అంటే రూమ్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు తలుపు మూయమని చెప్తున్నాం, అంతే కదా. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో అలాంటి సందర్భాల్లో మనము వైల్ ఆర్ వెన్ అని ఇలాంటి సఫిక్స్ని యూజ్ చేస్తాము. అండ్ తలుపుని ఇంగ్లీష్లో డోర్ అని అంటాము. మూయడం అంటే క్లోజ్ ఆర్ క్లోజింగ్ అని. వెళ్ళడం అంటే గో ఆర్ గోయింగ్ అని. సో వెళ్ళేటప్పుడు తలుపు మూసి వెళ్ళు అని ఇంగ్లీష్లో చెప్పడానికి క్లోజ్ ద డోర్ వెన్ యూ గో, క్లోజ్ ద డోర్ వెన్ యూ గో ఆర్ క్లోజ్ ద డోర్ వైల్ యూ గో, క్లోజ్ ద డోర్ వైల్ యూ గో అని కూడా చెప్పొచ్చు. రెండవ వాక్యం ఏంటంటే, అది నాకు నచ్చలేదు. సో ఇంట్లో ఎప్పుడైనా ఆర్ బయటైనా సరే ఎక్కడైనా మనము కూర నచ్చలేదనో లేదంటే ఏదైనా వస్తువు నచ్చలేదనో అలా చెప్తుంటాం కదా, దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. అది అంటే దట్, ఇది అంటే దిస్, వీటి గురించి మనకు తెలిసిందే కదా. అండ్ నచ్చడం అంటే లైక్ ఆర్ లైకింగ్ అని. సో అది నాకు నచ్చలేదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ డెంట్ లైక్ దట్, ఐ డెంట్ లైక్ దట్ అని అనాలి. మూడవ వాక్యం ఏంటంటే, ఇంకా ఎంతసేపు అవుతుంది, ఇంకా ఎంతసేపు అవుతుంది అని ఇంగ్లీష్లో అడగడానికి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అని అనాలి. నాలుగవ సెంటెన్స్ ఏంటంటే, నేను చాలా అలసిపోయాను. సో అలసట అంటే టైర్డ్నెస్, అలసిపోవడం అంటే గెటింగ్ టైర్డ్. ఇక్కడ చాలా అంటే వెరీ. అండ్ నేను చాలా అలసిపోయాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐఎమ్ రియలీ టైర్డ్, ఐఎమ్ రియలీ సో టైర్డ్. ఆర్ ఇక్కడ చాలా అలసిపోయాను అని చెప్తున్నాం కాబట్టి చాలా అలసిపోవడాన్ని ఇంగ్లీష్లో ఎగ్జాస్టెడ్ అని అంటారు. సో నేను చాలా అలసిపోయాను అని ఇంగ్లీష్లో ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఐదవ వాక్యం ఏంటంటే, గదంతా శుభ్రంగా సర్దాను. మనము యూజువల్గా ఇంట్లో పిల్లల గది ఎప్పుడు చిందరవందరగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు పాపం ఎప్పుడు పిల్లల గదిని సర్దుతూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భాల్లో చెప్తుంటారు కదా, గదంతా చాలా శుభ్రంగా సర్దాను అని. దాన్నే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. గదిని ఇంగ్లీష్లో రూమ్ అని అంటాము. సో గదంతా శుభ్రంగా సర్దాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ క్లీన్ ద హోల్ రూమ్, ఐ క్లీన్ ద హోల్ రూమ్ అని అనాలి. సో ఇదండి, చూశారు కదా, మనము రోజు వాడుకలో ఉపయోగించే తెలుగు వాక్యాలని తేలికగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్, బై బాయ్ అండ్ హ్యావ్ ఫన్, హ్యాపీ లెర్నింగ్.